ఎస్ మనతో పాటుగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 500 రూపాయల బోనస్ అనేది సన్నవర్లకు మాత్రమే ఇస్తామని కేబినెట్ అయితే తీర్మానం చేయడం జరిగింది. దాని విషయంలో బీజేపీ పార్టీ ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతుంది? ఇది పూర్తిగా రైతులకు వెన్నుపోటు పొడవడమే. గతంలో రైతులకు సంబంధించి 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ రైతులకు ఇచ్చారు. అందులో 4-5 అంశాలు చెప్పారు. ఒకటి 2 లక్షలు రుణమాఫీ చేస్తాము డిసెంబర్ 9 లోపలని చెప్పారు. రెండోది ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ప్రత్యామ్నాయం ఇస్తాము. అదే కాకుండా కౌలు రైతులకు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు 12,000 ఇస్తాము. అంతేకాకుండా ఈ యొక్క క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు వర్షాలు వస్తూ ఉన్నాయి. ఇంతవరకు ఆ యొక్క కౌలు రైతులకు సంబంధించి కానీ ఇతర రైతులకు కానీ ఏ రకంగా రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేయని కారణంగా పంట సాగు చేసుకోవాలంటే పంటకు సంబంధించిన పెట్టుబడి కావాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, డిసెంబర్ 9 లోపల మేము రుణమాఫీ చేస్తాము, మీరు ఎవరు కూడా రైతులు మీరు బ్యాంకులకు డబ్బులు కట్టొద్దని చెప్పాడు. ఇలా నా మాట మీద నమ్మకం ఉండి అలా అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డబ్బులు చెల్లించలేదు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఇంతవరకు రైతులు బ్యాంకులకు డబ్బులు ఇవ్వలేదు. వీళ్ళు రుణమాఫీ చేస్తారని ఆశతో ఇప్పుడు పంట సాగు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి పెట్టుబడి లేనటువంటి పరిస్థితి, రైతులు దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు. రెండో విషయము, మీరు బోనస్ ఇస్తామని చెప్పారు. ఈరోజు ఏమంటున్నారు, మేము సన్న రకానికే ఇస్తాము, దొడ్డు రకానికి ఇవ్వమని. తెలంగాణలో సాగు చేసేది 90% దొడ్డు రకమే బియ్యమే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈరోజు మెలికబెట్టిందో ఎవరికి అర్థం కావడం లేదు. నేను కేంద్ర ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా ఇవ్వగలను, చివరి గింజ వరకు కూడా అది దొడ్డు రకమైన సన్న రకమైన ఎంఎస్పి ప్రకారము కొనుగోలు చేయండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి న్యాయ పైసా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా మేము కొనుగోలు చేస్తాము. దొడ్డు రకమైన సన్న రకమైన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన బాధ కానీ నొప్పి కానీ ఇబ్బంది కానీ ఏమి లేదు. మీరు ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇవ్వండి, మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం కోరుతా ఉన్నాం. అది సన్న రకమైన ఇవ్వండి, దొన్న రకమైనండి, మీరు ఇవ్వండి. మీకు అంత ప్రేమ ఉంటే మీరు సన్న రకానికి ₹1000 ఇచ్చుకోండి, ఇచ్చినటువంటి హామీ ప్రకారము దొడ్డు రకానికి 500 ఇవ్వండి అని కూడా కోరుతా ఉన్నాను. సోనియా గాంధీని జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణకు ముఖ్య అతిథిగా పిలవబోతున్నామని కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. దీని విషయంలో ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నాను? నేను ఏ రకంగా ఏ ప్రాతిపదికం పిలుస్తారో చెప్పాలి. అది ప్రభుత్వ కార్యక్రమం. ఆమె పార్టీ నాయకురాలని ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఏ రకంగా పిలుస్తారు? నెంబర్ 1. ఏ ప్రోటోకాల్ ఆధారంగా పిలుస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, నిజంగా ఆమెను పిలిచి మీరు సన్మానం చేయాలంటే పిలుచుకోండి. 1500 మంది తెలంగాణ బిడ్డల ఆత్మహత్యకు కారణం సోనియా గాంధీ. ఆమెను పిలిచి గాంధీ భవన్లో సన్మానం చేయండి, మాకేం అభ్యంతరం లేదు. 1500 మంది చంపినటువంటి రక్తపు చేతులు సోనియా గాంధీవి. ఎందుకంటే ప్రతి తెలంగాణ బిడ్డ చనిపోయినప్పుడు, ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన ఉత్తరాలు రాసిపెట్టాడు, నా చావుకు సోనియా గాంధీ కారణము, నా చావుకు కాంగ్రెస్ పార్టీయే కారణము, నా చావుకు కాంగ్రెస్ పార్టీ యూటర్న్ చేయడానికే కారణము, కాబట్టి తెలంగాణ కోసం మేము చేస్తున్నాం అని చెప్పి బాజాప్తా ఉత్తరాలు రాసి చనిపోయారు. అటువంటి సోనియా గాంధీని ఈరోజు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో మీరు కాంగ్రెస్ పార్టీ పిలవాలంటే మీరు ఇంటర్నల్ పిలుచుకోండి. ప్రభుత్వ కార్యక్రమంలో ఏ ప్రాతిపదికను పిలుస్తారు, ఏ ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తారు అనే విషయం నేను సవాల్ చేస్తా ఉన్నాను. జై జై హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా తీసుకోబోతున్నాము. జూన్ 2వ తారీఖు రోజే దాన్ని ప్రకటించబోతున్నాము. దానికి కావాల్సినటువంటి అన్ని పనులు పూర్తి చేయబోతున్నారు అనేటువంటి వార్త నిన్న సీఎంఓ నుంచి వస్తున్నటువంటి, దీన్ని ఆహ్వానిస్తున్నారా మీరు? డెఫినెట్గా అది మంచి గేయం. గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించి వెనకడుగు వేసింది. కాబట్టి ఆ యొక్క గేయాన్ని ఇవ్వాలని అన్ని పార్టీలు అందరం కూడా చాలాసార్లుగా డిమాండ్ చేశాము. అందులో తప్పట్టాల్సిన అవసరం ఏం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ లీడర్ల నుంచి, బీసీ నాయకుల నుంచి ఒక ప్రతిపాదన వస్తూ ఉంది. 42% రిజర్వేషన్లను లోకల్ బాడీస్లో ఇచ్చిన వెంటనే మీరు ఎలక్షన్స్కు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ ఏమైనా బీసీ నాయకులకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు మద్దతుగా ఏమైనా పోరాటాలు చేయబోతుందని? మీకు తెలుసు, మేము బీసీ ముఖ్యమంత్రిగా మన శాసనసభ ఎన్నికల్లో ప్రకటించాము. అన్ని పార్టీల కంటే, బీఆర్ఎస్ కంటే, కాంగ్రెస్ పార్టీ కంటే అత్యధికమైనటువంటి ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇచ్చాము.
పార్లమెంట్లో కూడా బీసీలకు అత్యధికంగా ఇచ్చాము. భవిష్యత్తులో కూడా మేము లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి సీట్లు బీసీలకు ఇస్తాము. సో ఈ యొక్క 13వ తారీఖు వరకు అంటే ఎంపీ ఎలక్షన్స్లో మీరు ప్రచారంలో బిజీ ఉన్నారు. ఆ తర్వాత రైతులకు సంబంధించినటువంటి విషయంలో వర్షంలో కళ్ళల దగ్గర వడ్లు ఎండిపోయి వడ్లకు తడిసిపోయినటువంటి సందర్భాలు ఇట్లా చాలా కనబడతా ఉన్నాయి. మీరు లేట్ చేస్తున్నారు అనిపించట్లేదు ఒక ప్రతిపక్ష పార్టీగా రైతుల దగ్గరికి పోవడంలో కానివ్వండి? ఇప్పటికే మేము దాని మీద మా పార్టీ తరఫున రైతుల ఆందోళన మేము చేశాము. ఇక్కడ కూడా నేనే స్వయంగా ధర్నా కూడా చేశాను, ఒకరోజు దీక్ష కూడా చేశాను. మళ్ళీ రేపు నేను కొన్ని మార్కెట్ యార్డులు కూడా విజిట్ చేస్తున్నాను. తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఇది కిషన్ రెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసము మేము ఖచ్చితంగా కొట్లాడతాము అంటూనే ఇక సోనియా గాంధీ ఎట్లా ఇక్కడికి వస్తుంది, జూన్ 2వ తారీఖు రోజు సోనియా గాంధీని ఎట్లా ఆహ్వానిస్తారు ప్రభుత్వ కార్యక్రమానికి అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.